మాత్రమే వచ్చారు మళ్ళీ చదువుకోవడానికి అన్నట్టు. పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్యలు భర్తలు తీసుకురాలేదు, భర్తలు భార్యను తీసుకురాలేదు. సే ఎస్ఆర్ నో. ఒకవేళ బడ్జెట్ లో బడ్జెట్ ఫిల్మ్ అయితే దాన్ని ఇంకోలా మీట్ అవ్వదు మనం. కానీ ఇలా అసంతృప్తిగా ఉండకూడదు. పెళ్ళి అయిన తర్వాత మీ పిల్లలు తీసుకురాపోయినా పర్లేదు, కానీ మీ సహపాఠి మళ్ళీ నీకు మళ్ళీ అదే అది నాకు లోటుగా కనిపించింది. ఇప్పటివరకు జరిగిన ప్రతి టుగెదర్లోనూ కూడా భార్యాభర్తలే వచ్చారు. చాలామంది పిల్లలను కూడా తీసుకొచ్చారు, మంచిది. మరి ఏమో మీకున్న పరిస్థితులు ఏమిటో నాకు తెలియదు, కానీ నాకు కనిపించిన లోటు మీకు చెప్పేశాను. అందులో న్యాయం లేదేమో అనుకుంటున్నాను. లేదు లేదు లేదమ్మా, మీరు ఎన్ని చెప్పండి భార్యాభర్తలు అంటారు తప్ప భర్త భార్యలని ఎక్కడ అందరూ. మరి భార్యలు వచ్చారు, భర్తలేని. ఓకే ఓకే, మీ మార్పు అభినందనీయం కాదు. ఒకటి రెండు, ఇది మన ఇంటి సమస్య కాబట్టి మనలో మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఈ విషయాన్ని డ్రాయింగ్ మేస్టర్ ఎలా అన్నారంటే అనుకోకండి, ఎందుకంటే నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఎవరిని నేను ఎప్పుడు కొట్టలేదు కదా. అయ్యయ్యో, అది కొట్టడం కాదండి, బంగారు బిస్కెట్ అయినా సరే సుత్తి వాడకపోతే అందమైన నగగా తయారు కాదు. మీరందరూ బంగారు బిస్కెట్లు. మీ మీద ఎప్పుడైనా చిన్న చిన్న దెబ్బలు పడ్డాయి అంటే మిమ్మల్ని ఆభరణాలుగా తీర్చిదిద్దడానికి నేను చేసిన ప్రయత్నమే తప్ప ఇది ప్రత్యక్షంగా ఏమీ కాదు. ఒకటి రెండు, గోవిందరావు గారు తర్వాత అవధాన్ గారు కూడా తెలుగు గురించి మాట్లాడారు. తెలుగు మేకర్ మాట్లాడారంటే అర్థం ఉంది. గోవిందరావు గారు కూడా తెలుగు గురించి చాలా తగ్గగా చెప్పారు, మదర్ టంగ్ గురించి. నేను కూడా అదే మీకు చెప్పబోతున్నాను. వితౌట్ మదర్ టంగ్ దెర్ ఈజ్ నో అదర్ టంగ్. ఇది మనకనే కాదు, ఎవరెవరు ఏ మాతృభాషకైనా అదే. తెలుగులో తిట్టినప్పుడు అర్థమైనట్టుగా, తెలుగులో ఏడ్చినప్పుడు దుఃఖం తీరినట్టుగా, తెలుగులో నవ్వినప్పుడు ఆనందం వచ్చినట్టుగా మిగిలిన భాషల్లో రాదు. దానికి కారణం ఏంటంటే ఈవేళ అందరూ కూడాను వాళ్ళ బాధ్యతల గురించో వాళ్ళ బంధాల గురించో తెలియదు, కానీ పైకి ఎదగడం మానేసి పక్కకి ఎదుగుతున్నారు. అవును, ఎందుకు పక్కకి ఎదుగుతున్నారు అంటే ఒకప్పుడు ఉండే తిరగళ్ళు, రుబ్బురోళ్ళు, సంధిపత్రాలు ఇప్పుడు అలంకారప్రాయంగా దొడ్డువైపు ఉంటున్నాయి, వాటిని వాడడం లేదు. కాబట్టి నేను ఎవరు మీ అందరికీ నేను మీకు ఎవరిని? అందరూ గురువులే. మీ అందరికీ డ్రాయింగ్ మాస్టర్ని. కానీ 2000లో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత యోగా సార్ని ఇప్పుడు. కాబట్టి మీకు మాట చెప్తాను, ఎవరు ఒకసారి ఉన్న పరంగా కొంతమంది వెనక్కి తిరిగి చూడండి. అందరూ ఎలా కూర్చున్నారంటే వెన్నుపూస వంచి కూర్చున్నారు. వెన్నుపూస నిటారుగా ఉండాలి. వెన్నుపూస నిటారుగా ఉన్న వాళ్ళు 1000 ఏళ్ళు బతుకుతారని సామెత. అది అవునో కదా తర్వాత చూద్దాం. కానీ బ్రతికిరన్నాళ్ళు బంగారంలో బతుకుతారు. ఎందుకంటే వెన్నుపూస నిటారుగా ఉంటే రక్త ప్రసరణ బాగుంటుంది. రక్త ప్రసరణ బాగుంటే అవయవాలన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. అవయవాలన్నీ ఆరోగ్యకరంగా ఉంటే మన ఆరోగ్యం నెంబర్ 1 అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ యోగా సెంటర్ అయినా ఉంటే అక్కడికి వెళ్ళి కనీసం 4 ఆసనాలైనా నేర్చుకుని 4 ఆసనాలు నేర్చుకోండి. మీకు అవకాశం ఉంటే భోజనం తర్వాత అందరూ కలిసి కూర్చుంటే నేను కొన్ని ఆసనాలు చెప్తాను. ఇఫ్ యూ వాంట్. నేను చేయడానికి కాదు, చెప్పడానికైనా నేను. కాబట్టి అరయ యోగ విద్య ఆరోగ్యమును పెంచి అధిక బరువు తగ్గి అందమలదు. అభ్యసించువారు కాయుష్యు పెరుగును, మంచి మాట వినుడి మాన్యులారా. ఇది యోగా గురించి ఒక కవితో రాయబడిన పద్యం ఇది. కాబట్టి ఆరోగ్యం లేకపోతే ఎవ్వరూ ఎక్కడ ఏమీ చెయ్యలేరు, ఛాలెంజ్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి, ఆ తర్వాత అన్నీ వస్తాయి.
నా సహోద్యోగులు అందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. ఫరెవర్ వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే మేము ఇక్కడ పనిచేసిన వాళ్ళు ప్రొద్దుటే గ్రౌండ్కి వచ్చి కొన్ని పిల్లిమొక్కలు వేసేవాళ్ళం. అది సరదాగా అనివ్వండి, సాధన అనండి, మరి ఏదైనా అనండి. అంచేత అన్నీ అందరూ సంపాదించుకుంటారు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. దయచేసి నా మాట మీ బుర్రలో మెదడులో మేకేసి కొట్టేసుకోండి. ప్రతి ఒక్కరూ యోగా చేయండి. యోగా 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 అన్నారు కూడా చేయకపోయినా సరే అది కూడా యోగా అవుతుంది. అంచేత కూర్చునేటప్పుడు దయచేసి మీకు అందమైన డైనింగ్ టేబుల్ ఉన్నా కింద చాపేసి కూర్చొని భోజనం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ నిలబడినా సరే 2 కాళ్ళ మీద సమానమైన వెయిట్ నిలబెట్టండి. ఇట్లా నిలబడ్డాం వద్దు. లేడీసు జెంట్స్ కూడా ఇప్పుడు ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళీ కాసేపు ఇలాగా నిలబడితే వాళ్ళకి పక్షవాతం వస్తుంది. మిమ్మల్ని భయపెట్టడం కాదు, మిమ్మల్ని మేలుకొలుపుతున్నాను. ఎందుకంటే ఏదైనా మన శరీర అవయవంలో ఒకటి పని చేయకపోతేనే కానీ దాని విలువ మనకు తెలియదు. అవునా కదా? కాబట్టి ఎంత చేస్తున్నా కూడా నాకు కూడా కీళ్ళవాతం వచ్చింది, ఆర్థరైటిస్. ఈ వేలు మొన్నటి వరకు నా మాట వినేది కాదు. ఇవన్నీ ముడుచుకుంటే ఇది నిటారుగా ఉండేది. ఇదేంటి ఐకమత్యం నువ్వు వదిలేసింది అనుకున్నాను నేను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమక్కర్లేదు, నన్ను వ్యాయామం చేస్తే తగ్గిపోద్ది అన్నాడు. మంచి మాత్ర మాటలే ఒకసారి మాత్రలా పనిచేస్తాయి మనకి. కాబట్టి ప్రతి ఒక్కరూ శరీరాన్ని కదిలించండి. ఏ పని లేకపోతే ఇంట్లోనే నడవండి. మేడున్న వాళ్ళు మెట్లకి దిగుతూ ఉండండి. ఏ పని అక్కర్లేదు. అర్థమైందా? అంచేత మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు కనుకనే ఎప్పుడో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏకమయ్యి అందరూ ఒకరినొకరు ఆ అభిమానాన్ని పంచుకుంటున్నారు. ఈ అభిమానం ఫరెవర్ ఎలాగే ఉండాలి. మీ స్నేహాన్ని మిస్యూజ్ చేయకండి. వీలైతే సాక్రిఫైస్ చేయండి, ఏం పర్వాలేదు. మీరు ఎవరిని చూసి నేర్చుకోక్కర్లేదు, మిమ్మల్ని చూసి ఇతరులు నేర్చుకునేలా ఉండండి. చాలామంది చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళందరూ పెద్ద అయిన తర్వాత కలుసుకుని వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుని వాళ్ళ అభివృద్ధిని అందరితోనూ పంచుకుని ఆనందాన్ని అందరూ హాయిగా అనుభవిస్తుంటే చూసే మాకు, మీకు 2 అక్షర మొక్కలు చెప్పిన మాకు ఎంత హాయిగా ఎంత ఆనందంగా కూడా తెలుసా. ఇది చాలు మాకు. మీరు విదేశాలు వెళ్ళి వీలైనంత ఎక్కువ డబ్బు తెచ్చి సొంత ఇంట్లో కదలకుండా కూర్చుంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆయుష్మంతులై ఉండండి, యోగా చేయండి. మీరు చేసిన ఈ పని చాలా బాగుంది. మీ తోటి విద్యార్థులకి, మీ ముందు చదువుకున్న వాళ్ళకి, మీ తర్వాత రాబోయే తరాల వాళ్ళకి ఇది మంచి సాంప్రదాయాలు పెంచి వెళ్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా అభినందనీయులే. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడట మన బిఎస్ మూర్తులట ఆయన బండి వేసుకుని వచ్చి, నాయన ఒక్కడే నిలబడ్డావు ఏంటి, మీ అమ్మగారు నాన్నగారు రాలేదా అన్నాడు. ఆ కుర్రాడు జాగ్రత్తగా వినాలి. ఆ కుర్రాడు నాకు అమ్మ నాన్న లేరు అన్నాడంట. బాధ కలుగుద్ది కదా, చాలా బాధ కలుగుద్ది. మరి నేను దింపేస్తాను, ఎక్కువ నువ్వు అన్నాడు. లేదు మా డాడీ వస్తారు అన్నాడంట. అమ్మ నాన్న లేరు అన్నాడు వాడు. నేను దింపుతానంటే లేదు మా డాడీ వస్తారు అన్నాడంట. డాడీ ఎప్పుడు వస్తారంటే మమ్మీ పంపిస్తే వస్తారు అన్నాడంట. అంటే వాడికి డాడీ మమ్మీ ఉన్నారు కానీ అమ్మా నాన్న లేరు. ఎక్కడొచ్చింది ఇది? అక్షరాలు పూర్తిగా రాకుండా ప్లే స్కూల్లో వేసేసిన దగ్గర నుంచి వాళ్ళకి ఇంగ్లీషే నేర్పుతున్నారు. కాబట్టి మదర్ టంగ్ మర్చిపోతున్నారు. ఆ మర్చిపోయిన కారణంగా వాడు తల్లిదండ్రి ముందు కూడా అమ్మా నాన్న లేరనే స్థాయికి వచ్చాడు. కాబట్టి మీరు ఇంటి దగ్గర వీలైనంత తెలుగు మాట్లాడండి. మొన్న ఒకటి నేను అని రాయమంటే అన్నీ అని రాసేటట్టు తెలియనది. అలాంటి తెలుగులకి సపోర్ట్ చేయకండి. అక్షరమాల దగ్గర నుంచి అన్ని అక్షరాలు నేర్పట్టి హాయిగా మీ పిల్లలకి ఆనందంగా తిన్నాను. సరే, మీ అందరితోటి మీకు పాఠాలు చెప్పడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఒక టీం వర్కింగ్ చేసాం మేము. అప్పుడు ఏ పోటీకి వెళ్ళినా పుల్లెట్పూర్ హై స్కూల్ గేమ్స్లో అని, ఐదర్ ఎస్ఏ రైటింగ్లో అని, ఐదర్ ఎలక్ట్రిషన్లో అని, క్విజ్లో అని, ఏదైనా సరే పుల్లెట్పూర్ హై స్కూల్ పేరు వినిపించకుండా లేదు. కానీ మాతోటి పనిచేసిన కొంతమంది కీర్తిశేషులు అయ్యారు. అది కొంచెం బాధాకరం. మాకు మా పీవీఎస్ గారు అవనివ్వండి, గౌరీ శంకర్ గారు అవనివ్వండి, అడపాల రాజగోపాలరావు గారు అవనివ్వండి,
అదే రకంగా మన సిద్ధాంతి గారు అవనివ్వండి, టీసీఎస్ సత్యనారాయణ గారు అవనివ్వండి, రాజు గారు అవనివ్వండి, వీళ్ళందరితోటి చక్కటి టీం వర్కింగ్ చేసాం. ఆ చేసిన రోజులు ఎప్పటికీ మాకు గుర్తున్నాయి. ఏదైనా సరే కలెక్టివ్ వర్క్ తోటి వెళ్ళేవాళ్ళం. 35 మంది స్టాఫ్ మీద అసలు నాకు డ్రాయింగ్ మాస్టర్ ఇప్పుడు చెప్పింది చూస్తుంటేను ఆ ఒక విషయం గుర్తుకొస్తుంది. ఆయన మీకు ఎక్సర్సైజ్ చెప్పాడు, యోగా గురించి చెప్పారు. నాకు చేరిన కొత్తలో ఆయన ఒక సూచన చెప్పారు. ఏంటంటే నేను సర్వీస్లో చేరిన కొత్తలో 6th Cలోనో Dలోనో నేను మ్యాథ్స్ చెప్తున్నాను. మ్యాథ్స్ చెప్తున్నాను ఆ స్టార్టింగ్లోను చాలా గట్టిగా వచ్చాను నేను. నా వాయిస్ అదే అప్పుడు, అంటే ఉన్న వాయిస్ అంతా ఉపయోగించుకునే వాడిని. ఆయన నన్ను పక్కన పిలిచారు ఒకసారి. పక్కన పిలిచి ఏం బాబు ఏ ఊరి నుంచి వచ్చావని అడిగాడు నన్ను ఆయన. ఇలా పలానా అతని నుంచి ట్రాన్స్ఫర్ వచ్చానండి, మా ఊరు ఎక్కడేనండి, పక్కనేనండి అన్నాను నేను. నీకు కొంతకాలం పాఠాలు చెప్పాలని ఉంది అంటారు ఆయన. ఉందండి సార్ బోర్డు సర్వీస్ ఉందని మీరు అలా అంటారు ఏంటంటే అన్నాను. నీ వాయిస్ క్లాస్ రూమ్లో మాట్లాడినప్పుడు 40 మందితో ఒక ఆడిబుల్గా ఉండాలి, 70 మందితో ఒక ఆడిబుల్గా ఉండాలి. విజయవాడ స్టేషన్లోకి ఒకసారి, సిలోన్ స్టేషన్లోకి ఒకసారి, వైజాగ్ స్టేషన్లోకి ఒకసారి ఉండాలి. క్లాసులో ఉన్న స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ని బట్టి నీ వాయిస్ రైట్ చేసుకుని ఆయన ఇచ్చిన సలహా ఈవెంట్కి పాటించాను. బట్ కొంతవరకు జీవించడం వల్ల పిల్లల కోసము ఆ 2016లోను ఆ అండర్గోన్ థ్రోట్ సర్జరీ, ఆ మైక్రో లారింజియల్ సర్జరీ అనేది జరిగింది. వోకల్ కార్డ్స్ ఇదైపోయి నాకు ముమ్మడివరంలో పనిచేస్తున్నప్పుడు. బట్ బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ అదే పించ్లో నేను కొనసాగుతున్నాను. ఆ సర్జరీ అయిన తర్వాత కూడాను అంటే మా వాయిస్ రికవర్ అయింది. ఆ పిల్లలకి ఎంతసేపు మేము నేర్చుకున్నది ఏంటంటే మా సాహిత్యాల దగ్గర నుంచి ఎంతసేపు పిల్లల్ని ఎలివేట్ చేయాలి, పిల్లల ద్వారా మనం రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఉన్నప్పుడు ఒక జాన్ సందీప్ అవ్వచ్చు, స్టేట్లో 7th ర్యాంక్ కొట్టాడు మనకి, అప్పుడు జిల్లాలో 7th క్లాస్ 7th ర్యాంక్. అలా ప్రతి దాంట్లోనూ ఇక్కడ కొంతమంది పేర్లు నాకు బాగా గుర్తున్నాయి. అనిత అవ్వచ్చు, సుబ్బలక్ష్మి అవ్వచ్చు, దుర్గా కార్తీక్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ఆ అమ్మాయి ఫస్ట్ ఇంటి పక్కనే ఉండేది. సుబ్బలక్ష్మి అందరికీ తెలుసును. అలాగే బాయ్స్లో కూడా పవన్ కుమార్ కొంతమంది ఉన్నారు నాకు స్టూడెంట్స్. వీళ్ళందరి లిస్ట్ నా దగ్గర ఉంది ఇప్పుడు మొత్తం అంతాను. ఇక్కడ మనం పనిచేసిన వాళ్ళను మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగను స్థిరపడి చక్కగా విద్యాదానం చేస్తున్న వాళ్ళు మన శంకర్ అవ్వచ్చు, ధర్మరాజు అవ్వచ్చు, సీతారాం అవ్వచ్చు. మన దాంట్లో ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరంటేను మన హనుమంతరావు మనకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ చోట్లగా జాయిన్ అయ్యారు. ఈ రాళ్ళు ఏంటంటేను ఆయన జిల్లాలో అత్యున్నతమైన పొజిషన్. ఒక DCB సెక్రటరీ, డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు అనేది ఆయన కంట్రోల్లో జరుగుతుంది. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఆయన, చాలా లిమిటెడ్గా మాట్లాడతారు. ఎంతమంది డిఈఓలు రాని హనుమంతరావు అక్కడ అని అడుగుతారు. ఇతర డిఈఓలు వచ్చినా సరేను. అది మన స్కూల్ ఇచ్చిన అనుభవం ఆయనకి, మన స్కూల్లో పనిచేసిన అనుభవం. మోరోవర్ ఏంటంటేను నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మన ఫిజికల్ సైన్స్ టీచర్ ఫోరంకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. ఆల్ ఓవర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ అందరికీ కూడా ఇదాంటికి నా పిల్లలు స్టేట్ లెవెల్లో ప్రైజ్ కొట్టాలని ఆకాంక్షగా పనిచేస్తున్నాను. కౌశల్ అని మన గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే జరుగుతుంది ఆ పోటీ. ఆ గవర్నమెంట్ స్కూల్స్లను నా స్కూల్ అమ్మాయి ఆ స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది. మన వీల్స్ కాంపిటీషన్లో ఎల్లాపల్లి సుబ్బారావుని ప్రిపేర్ చేయించాను. ఆ మంత్రి అనగానే సత్యప్రసాద్ చదువునిదిగా తిరుపతిలో 5000 క్యాష్ అవార్డ్, మెమెంటో, షాల్ విత్ గార్లాండ్ ఆ అమ్మాయి మెమెంటో తోటి సత్కరించబడింది. ఆ రకం నేను రిఫ్లెక్షన్ చూసుకుంటాను నా పిల్లలను. ఈవెంట్కి ఆ పింఛతో పనిచేస్తున్నామంటేను అది మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహమే. ఇంకా చివరిగా ఏంటంటే ఒక చిన్న విషయం ఏంటంటేను ఎక్కడైనా చూసినప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళి మీరందరూ చాలా మార్పు చెందారు. మొత్తం అందరూ మారిపోతారు. 15 to 25 మారిపోతారు 30s లో. మేము పెద్దగా మార్పు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నాం. ఒక 30-35 ఏజ్ వచ్చిన తర్వాత డ్రాయింగ్ మాస్టర్ చెప్పిన యోగా చేయకపోయినా క్లాసులో నిరంతరము కష్టపడతాను నా పిల్లల కోసం. అందువల్ల ఇలాగే ఉన్నాను నేను. మోస్ట్ ప్రాబ్లం ఎక్కడ చూసినా మీరు బిఎస్ఎల్ మూర్తి గారు కదండి నన్ను గుర్తుపడతారు. హాస్పిటల్స్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, వేరే అనుకో ఆ బ్యాంక్ వెళ్ళండి. నేను మీ దగ్గర పుల్లెటూరులో చదువుకున్నాను, నేను మీ దగ్గర పాలగంలో చదువుకున్నానండి, అంబాజీపేటలో చదువుకున్నాను. వాళ్ళు చెప్తారు అదే మాకు పెద్ద సొత్తు. నిజంగా మీరు మమ్మల్ని గుర్తుపట్టక్కర్లేదు. పట్టినట్టుగా పక్క వెళ్ళిపోయినా మాకేం తెలియదు. మీరు తెలియదు కదా, మాకు తెలియదు, మీరు ఎవరో తెలియదు నాకు. పవన్ కుమార్ ఇంకొకళ్ళు వచ్చి చెప్తారు. ఈవెన్ చిన్న వృత్తి చేసినా చాలా గౌరవప్రదంగా బతుకుతున్నారు మన పుల్లెటూరులో చేసిన వాళ్ళు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. వృత్తి ఎప్పుడు మనకి తక్కువ ఎక్కువ అని కాదు, ఎవరి స్ట్రాటజీని బట్టి వాళ్ళు ఒక్కొక్క వృత్తిలో సెటిల్ అవుతారు. మనం ఎంత గౌరవంగా బతుకుతున్నాం అనేది ప్రధానం. నా దృష్టిలో అంటే చిన్న వృత్తి అని శ్రీకాకుళం కుర్రాడు అన్నాడు ఇక్కడ మనకి సెంటర్లో షావుకారు. వాడు కొట్టు కిరణ కొట్టు ఉంటుంది. వాడు ఎప్పుడు వచ్చినా ఎంతో ఆదరణగా పలకరిస్తాడు. నాకు ఆదరణ చాలు. అది ఎస్పెషల్లీ పుల్లెటూరు స్టూడెంట్స్ ఆ టెంపో ఉంది.
అది నేను అప్రిషియేట్ చేస్తాను. సెకండ్ ఇన్నింగ్స్ కూడా నాకు కావాలని పని కట్టుకుని వచ్చాను. మీకు తెలుసు 2002 to 2005 మళ్ళీ ఇక్కడ నేను పనిచేశాను. ఎందుకంటే ఇంకొక 5 జనరేషన్స్ తయారు చేద్దాము అని చెప్పి నాకు ముంగంలో ఛాన్స్ ఉంది. ప్రమోషన్ తీసుకునే ఛాన్స్ ఉన్నా సరే అగైన్ ఐ కేమ్ టు పుల్లెట్ గురు. పాలకములో చేసిన బలవంతాన్ని పంపించారు నన్ను ఇక్కడి నుంచి. పోస్ట్ ఎక్కువైతే పంపించారు 98లో. జూనియర్ మోస్ట్ నన్ను పంపించాడు. నాకు ఆ కోరిక తీరలేదు, ఇంకా పుల్లెటూరులో కొంతకాలం చెయ్యాలని. మళ్ళీ అగైన్ ఆ పుల్లెటూరు పాలకము నుంచి ముంగండి వెళ్ళాను. ముంగండి నుంచి మళ్ళీ ప్రమోషన్ అవకాశం వచ్చింది నాకు. పుల్లెటూరు ఛాన్స్ ఉంది, ముంగండి ఛాన్స్ ఉంది, అన్ని ఛాన్స్ ఉన్న గోవిందరావు లాంటి వాళ్ళు, హనుమంతరావు లాంటి వాళ్ళు సలహా అడిగి మళ్ళీ పుల్లెటూరు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ 3 years చేశాను. ఇంకా అంబాజీపేటలో 10 ఏళ్ళు చేశాను. నేను చదువుకున్న ఊరు. మళ్ళీ అగైన్ ముమ్మిడివరం గర్ల్స్కి వెళ్ళాను. ముమ్మిడివరం గర్ల్స్లో 8 ఏళ్ళు ఏకచక్రాధిపత్యంగా చేశాను. ఎందుకంటే నేను ఇంకొక 2 మేల్ టీచర్స్ ఉన్నాము, మొత్తం అంతా ఫిమేల్ టీచర్సే. అక్కడ కూడా స్టేట్ ఫస్ట్లు కొన్ని ఈవెంట్స్ సాధించి ఆ పిల్లల్లో మమ్మల్ని మేము చూసుకున్నాం. ముమ్మిడివరం వెళ్ళినా కూడా ఆ పిల్లలు అలాగే ఆదరిస్తారు. నాకు అగైన్ ఎడ్జ్ స్టేట్లో నేను మొన్న 2023 ట్రాన్స్ఫర్స్లో అంబాజీపేట వచ్చాను. నా సొంత ఊరు, నా సొంత గడ్డ దగ్గర నేను రిటైర్ వచ్చాను. పుల్లేటిగిరి పిల్లలకి ఆల్వేస్ హ్యాట్స్ ఆఫ్. మీ యొక్క కృషికి పట్టుదలకి ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మీరు అప్పుడప్పుడు మా ఫోన్ నెంబర్ గ్రూప్లో పెట్టండి. నేను లాస్ట్ ఇయర్ గ్రూప్లో అడిగాను కొంతమందిని, మేము ఎక్కడికి వెళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఎక్కడికి వెళ్తాం, నాకు తెలుసు అనుకోండి, అన్నీ తెలుసును, గమ్ము నేను ఊహిస్తాను కొన్ని ప్రమాదాలు ఏమన్నాను. ఫోన్ ఎవరో కొట్టేస్తారు, ఫోన్పే కూడా ఉండదు అక్కడ. అంటే గమ్ముని ఏమవుతుందంటే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ తెలిసారనుకోండి, పలానా చోట్ల పనిచేస్తున్న వాళ్ళు, ఆ పొజిషన్స్లో ఉన్న వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు గ్రూప్లో పోస్ట్ చేయమని అడుగుతున్నాను. నేను జనరల్గా మాకు తెలుస్తున్నాను, అందుకంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడని తెలుస్తుంది. అంచేత ఇవన్నీ మీ ముందుతోటి నేను రిమెంబర్ చేసుకుంటున్నాను. నా టైంలో నేను ఎవ్రీ లేటెస్ట్ జోక్ ఒకటి చెప్తాను. నేను మామూలుగాను అందరినీ కొట్టేవాడిని, ఎక్కువగాను మ్యాథ్స్ డీల్ చేసేవాడిని, 3 సెక్షన్లు డీల్ చేసేవాడిని, టేబుల్ సర్వ్లో పెట్టేడాలు, స్కేల్ ఇచ్చి కొట్టడాలు. రోజును నా క్లాస్లో వీక్లీ వన్స్ కుట్లు అల్లికలు ఉండేవి. నా దెబ్బలు తినని వాళ్ళు అంటూ ఉండరు. కుట్లు అల్లికలు మీన్స్ ఇప్పటికీ అదే అంటుంటాను. నేను ఇన్ఛార్జ్ అయినప్పుడు అంబాజీపేటలో పెద్ద స్కూల్ అది. ఇవాళకి పిల్లలు కొట్టేసుకుంటుంటారు. ఇవాళ నేను కొట్టక్కర్లేదు, వాళ్ళలో వాళ్ళు కొట్టేసుకుంటుంటారు. ఒక్క నిమిషం స్కూల్కి లేట్ అయితే వాళ్ళలో వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు. ఇవాళకి నేను ఇన్ఛార్జ్ అయితే కనుక అక్కడ కుట్లు అలికలు రాకుండా చూసుకొని మేడంలో చెప్తాను. నేను అంటే కుట్లు అలికలు అంటే మీరు క్లాస్కి వెళ్ళి పాఠం చెప్పినా చెప్పకపోయినా పిల్లలు కొట్టుకోకుండా చూడండి అని చెప్తూ ఉంటాను. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు మనకి, ఆయన అర్థమవుతూ వచ్చేవారు. బీవీఎన్ మనకి బొరిస్ వచ్చేవారు, మీరు పాపం ఫోన్ చేసేవారు. వారానికి ఒక పేరెంట్ నా దగ్గరికి నన్ను పిలిచి చెప్పేవారు, బిఎస్ అన్న అంత గట్టిగా కొట్టకు, పేరెంట్స్ ఎప్పటికి వస్తే నన్ను లోపలికి పంపింగ్ చేసేవాడు ఆయన. వీళ్ళందరినీ నేను ఎలా మర్చిపోగలను? నేను గోవిందరావు, అలాగే హనుమంతరావు, వీళ్ళందరూ కూడా ఎన్నో కేసులు. ఆ తర్వాత తగ్గింది అనుకోండి, సర్వీస్లో చేరు కొత్తలను. ఈ పక్కన డాక్టర్ గారు, ఆయన సాయిబు డాక్టర్ గారు ఏదో ఉన్నారండి, సాయిబు డాక్టర్ గారు. ఆయన కుట్లు వేసేవాడు, 20 రూపాయలకు 3 కుట్లు వేసేవాడు అండి. ఆయన అప్పుడు బుర్ర బద్దలేను, ఏది బద్దలేను, 3 కుట్లు వేసేవాడు. మ్యాథ్స్ మీకు అందరికీ రావాలనే తప్పలతోటి నేను ఆ రకమైన ప్రయత్నం చేసేవాడిని. ఈ సందర్భంగా నా సర్వీస్లో ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుని నేను ముగిస్తాను. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే నాకు అప్పటికే గుర్తుంది. నేను NWZQ గురించి చెప్తూ, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ గురించి చెప్తూ, ఆ న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్స్ విత్ 1, 1, 2, 3 అని చెప్పాను. అలాగే హోల్ నెంబర్ చెప్తూ 0, 1, 2, 3 అని చెప్పాను. అలాగే ఇంటీజర్ చెప్తూ -3, -2, -1, 0, 1, 2, 3 ఎక్స్ట్రా అని చెప్పాను. అది చెప్తూను నేను ఆ కాన్సెప్ట్ బాగా ఇచ్చేయడానికి పిల్లల్లో ఏం చెప్పానంటే, నేను న్యాచురల్ నెంబర్స్ అంటే అందులో ఆ క్లబ్లో మెంబర్షిప్ కావాలంటే ₹1 ఉండాలి, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు ఉండరు, అప్పులు ఉన్న వాళ్ళు అసలు ఉండకూడదు అని చెప్పాను నేను. అప్పులు మీన్స్ మన భాషలో మైనస్, డబ్బులు లేకపోవడం మీన్స్ 0. డబ్ల్యూ సెట్ గురించి చెప్తూ, హోల్ నెంబర్స్ గురించి చెప్తూ 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా. ఇందులో డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ అప్పులు ఉన్న వాళ్ళు మాత్రం ఉండకూడదు అని చెప్పింది. డబ్బులు అప్పుల భాషలో మాట్లాడేవాళ్ళు మ్యాథ్స్లో. తర్వాత జెడ్ గురించి చెప్తూ ఎక్సెట్రా స్టార్ట్ చేసి -3, -2, -1, 0, 1, 2, 3 ఎక్సెట్రా అని చెప్పి, ఇందులో ఈ క్లబ్లో అందరూ మెంబర్షిప్ ఉండొచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, అప్డేట్ రాసిన వాళ్ళు, ఇలాగ ఎన్నో అనుభవాలు. నాకు మోస్ట్ ఒబీడియంట్ ఏంటంటే, నాకు ఎప్పటికీ గుర్తొస్తాడు, బొర్రు అలాగే ఉన్నాడు.
ఎప్పటికప్పటికి ఇవర్స్ మోస్ట్ ఒబీడియంట్. ఎప్పుడూ ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉండదు, ఒక నవ్వు ఉండదు, ఒక సీరియస్నెస్ ఉండదు. ఆ మనిషి మొహంలో అలా ఫ్రంట్ బెంచ్లో కూర్చునేవాడు, చెప్పినట్టుగా దింపేసేవాడు. 25కి 25 వచ్చి మనకి మ్యాథ్స్ వాళ్ళు, ఇంగ్లీష్లో కూడా 24 25 తెచ్చుకునేవాడు మనని. కానీ ఎక్స్ప్రెస్ నవ్వరు. ఫస్ట్ బెంచ్ పొట్టుగా ఉన్నాడు, మీకు ఐడియా ఉందా? అలా కొంతమంది మెమరీలో ఉండిపోతారు నాకు అలాగా. ఆ మురళిలను ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా నో ఎక్స్ప్రెషన్స్, సీరియస్గా ఉండేవాడు, చెప్పేది విన్నాడు. ఈవేళ మా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాడు. 10 మంది స్టూడెంట్స్ని తయారు చేసి ప్రొఫెషన్, నోబెల్ ప్రొఫెషన్. అలాగే అమ్మాయి శాంతి, అలాగే ఇంకొక అమ్మాయి మనకి జగ్గంపేట దగ్గర చేస్తున్నానని చెప్పింది ఇప్పుడు ఒక అమ్మాయి సుబ్బలక్ష్మి. అలాగే మా వృత్తిలోకి వచ్చారు శాంతి, వీళ్ళు కూడా. వాళ్ళందరికీ మనలాగా ఆదర్శంగా మనలో కొంతమంది టీచర్స్ని ఆదర్శంగా తీసుకోండి. అలాగే ఇప్పుడు మీరు ఒక్కసారి మన ప్రొఫెషన్లో వర్కింగ్ చేస్తూ ఆ మంచి ఉన్నత పొజిషన్లో ఉన్నారు హనుమంతరావు. ఆయన క్లాప్స్ ద్వారా అభినందనలు తెలియజేయండి. టీసీబీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇదే స్కూల్ నేర్పని మరొకటారు ఆయన. పీడిఎస్ గారు శిక్షణకం ఇవన్నీ చేయడం వల్ల వన్స్ అగైన్ మీ అందరికీ ఎక్కువ కోరుకుంటుంటే క్షమించండి. అంచేత ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని గంటల తరబడి చెప్పగలము. వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా మీరు మాత్రం ఒక్కటే నేర్చుకుని మరి పుల్లెట్టుగా దగ్గర ఉంది. ఏ టీచర్ కనిపించినా మాస్టర్ ఒక్క మాట మీ దగ్గర చదువుకున్నానండి. తర్వాత బిఎస్ఎన్ మూర్తి గారు మాట్లాడిన తర్వాత మరి అంత రక్తి కట్టేలాగా మాట్లాడేటువంటి అవకాశం ఎవరికీ ఉండదు. ఏదో నా పందాలని మాట్లాడతాను. మరి అందరికీ ముందు మరి 2020-21 బ్యాచ్ 25 సంవత్సరాల సందర్భంగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఇచ్చేసిన మా కొలీగ్స్ ఎవరైతే అందరూ కలిసి పనిచేసిన వారందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మరి బ్యాచ్లో ఉన్నటువంటి అందరూ విద్యార్థులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వేళ చాలా వండర్ఫుల్ ఈవెంట్. ఎందుకంటే నేను ఇక్కడికి 2095లో మొట్టమొదటి ఉద్యోగంలో ప్రవేశించిన 2095లో ఉపాధ్యాయుడిగా రావడం జరిగింది. 2005 వరకు ఇక్కడే నేను 10 ఇయర్స్ పనిచేశాను. మరి మీరు నేను పనిచేసినటువంటి 10 ఇయర్స్లో బెస్ట్ బ్యాచ్గా మీరు మాకు గుర్తున్నది. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలు మేము పనిచేసినటువంటి 10 సంవత్సరాలు మేము ఏమంటామంటే, మేము ఎప్పుడన్నా మూర్తి గారు మేము అందరం కలిసినప్పుడు స్వర్ణయుగం అంటాం. మేము స్వర్ణయుగం ఎందుకంటారంటే కేవలం మీ గురించే, మా దగ్గర చదువుకున్న పిల్లలు నిజంగా స్వర్ణయుగంలో ఎలాగైతే ఒక రాజ్యంలో స్వర్ణయుగంలో ప్రజలంతా స్వేచ్ఛగా చక్కగా అభివృద్ధి చెందుతారో ఆ 10 సంవత్సరాలు మా దగ్గర చదువుకున్న పిల్లలు ఈవేళ మాకంటే ఉన్నత స్థితిలో ఉండి మేము గర్వించే స్థాయిలో, మీ తల్లిదండ్రులు మీ కుటుంబ దృష్టిలో ఎలాగో గర్విస్తారు, కానీ మేము కూడా గర్వించే స్థాయిలో మీరందరూ ఉన్నత స్థితికి వెళ్ళినందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందం అన్నమాట. మామూలు ఆనందం కాదు, మాకు 100 సంక్రాంతి పండుగలు చేసుకున్నంత ఆనందం ఉందన్నమాట. ఎందుకంటే రియల్లీ వెరీ గ్రేట్ బ్యాచెస్. మేము ఎప్పుడైనా క్లాసుల్లో, ఇప్పుడైతే నేను పాఠం చెప్పట్లేదు, వేరే నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి పాఠం చెప్పిన ప్రతిసారి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు బ్యాచ్ అంటే మాదిరా మాకు 2000 దగ్గర నుంచి 2010 వరకు 2005 వరకు పుల్లెటూరులో మా దగ్గర చదువుకున్న వాళ్ళు రా నిజమైన విద్యార్థులు అంటే మీ దగ్గర ఏముందని చెప్పేసి మందలించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఎందుకంటే ఆ ఒబీడియన్స్, అప్పుడున్న ఒబీడియన్స్ అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా కించిత్ కూడా తగ్గలేదు మీలో. అదే మాకు మా టీచర్కి మీరు ఇచ్చే గిఫ్ట్ అదే. మా దగ్గర చదువుకున్న పిల్లలు మరి ఉన్నత స్థితికి వెళ్ళి తెచ్చేవాడు మీరు. మరి చక్కగా మరి ఎందుకు అందులోకి వెళ్ళారో చాలా అందరూ మంచి మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. మరి ఈ పాటికే మీకు మీలాగే తయారు చేసి ఉండుంటారు. ఆ ధైర్యం మాకు ఉంది. మా దగ్గర చదువుకున్న పిల్లలు బాగా తయారయ్యారు. ఈరోజు మరి మేము ఉపాధ్యాయులుగా మేము చెప్తున్నప్పుడు, పాఠాలు చెప్తున్నట్టు కానీ మనం ఏదైనా విషయాలు చెప్తున్నప్పుడు కానీ మా దగ్గర చదువుకున్న పిల్లలు వ్యక్తిగా తయారవ్వాలని కోరుకునే వాళ్ళం మేము అందరూ కూడా. బిఎస్ఎన్ మూర్తి, మేము అప్పుడు చెప్పాను కదా స్వర్ణయుగం. మా బ్యాచ్ జనార్దన్ రావు గారు, ఎవ్రీబడి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు, మీకు చెప్పిన ఉపాధ్యాయులు సామాన్యమైన ఉపాధ్యాయులు వారి దగ్గర చదువుకోవడం కూడా మీ అదృష్టమే చెప్పాలంటే. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే వాళ్ళు చేతులు డెవలప్మెంట్. మేము మా బ్యాచ్ని ఎక్కడైనా సరే క్విజ్ ప్రోగ్రామ్కో లేదా గేమ్స్కో తీసుకెళ్తే పుల్లేటూరు స్కూల్ కూడా వస్తుంటే అందరికీ నేను జాన సందీప్ ఆ బ్యాచ్ని క్విజ్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళేవాళ్ళు. ఇంకొక ఉన్నారు ఈఎస్ఆర్ గారు, ఈ శ్రీనివాసరావు, ఆయన
మేమందరం యంగ్స్టర్స్ అప్పుడు బాగా చేసేవాళ్ళం అన్నమాట. పుల్లెటూరు బ్యాచ్ వస్తుంటే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వెళ్ళిపోయారు అన్నమాట. అంత టీచర్ కృష్ణారెడ్డి గారు ఒకరికి అది అందరూ ఎవ్వడి పేర్లు మరి కొన్ని చెప్పలేకపోవడానికి ప్రతి వ్యక్తి కూడా మేము త్యాగం చేస్తూ మేము పాటలు చెప్పాము. ఆ త్యాగం ఈవేళ మిమ్మల్ని చూస్తుంటే నిజం అనిపించింది. దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు అలాగే మాతో పనిచేసినటువంటి అనేక మంది ఉపాధ్యాయులు మరి స్వర్గస్థులు అయ్యారు. వారందరికీ కూడా మరి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీ యొక్క ఈ యొక్క వృత్తుల్లో మీరు రాణించాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఈ ఇప్పటివరకు 3 పాఠశాలలు అంటే ఎక్కువ సమయం ముక్తేశ్వరం హై స్కూల్, 3వది అంబాజీపేట, ఈ 3 కూడా ఇంచుమించుగా 10 ఇయర్స్ పుల్లెటూరులో తప్ప మిగతా పాఠశాలలో ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఉన్నటువంటి బేసిక్ పోస్ట్తో పాటు నేను అంటే గొప్ప చెప్పడం కాదు కానీ నా విధానమే దానికి కారణం, నా నిబద్ధత దానికి కారణం, నా డిసిప్లిన్ దానిలోనే నాకు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చింది. హెడ్ మాస్టర్ అయిన 2 నెలల్లోనే ఎంఈఓగా ప్రమోట్ అయ్యాను. స్పెషల్ ఆఫీసర్, ఇన్ని ఉద్యోగాలు ఒకే సమయంలో చేశాను. అలాగే అంబాజీపేట హై స్కూల్కి వచ్చేసరికి అంబాజీపేట హై స్కూల్లో ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ మొత్తం మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ నిర్వహించినటువంటి అందులో నన్ను కావాలని అంటే హనుమంతరావు మాత్రమే చేయగలడు అనే నమ్మకంతో అదంతా కూడా ఎక్కడొచ్చిందంటే నాకు పాఠాలు చెప్పిన నా గురువుల దగ్గర నుంచి నేను ఏమైతే పుల్లెటూరు హై స్కూల్లో మీకులాగా మీరు ఎలాగైతే మరి బిఎస్ఎల్ మూర్తి గారు చెప్పారు నా గురించి, మరి ఆయన కూడా తక్కువ వ్యక్తి ఏమి కాదు. ఆయన పాఠాలు చెప్పడంలో ఆయన మామూలు వ్యూహాలను అనుసరించేవారు కాదు, పిల్లలకు హత్తుకునే రీతిలో పాఠాలు చెప్పేవారు. అలాగే వేళ పిల్లల బిఎస్ఎన్ మూర్తి గారితో చదువుకుని ఏ స్కూల్కి వెళ్ళినా సరే పిల్లల్ని సైన్స్ పరంగా కానీ అలాగే ప్రాజెక్టులు సైన్స్ ప్రాజెక్టుల పరంగా కూడా రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకెళ్లేటువంటి ఉన్నతమైనటువంటి చక్కటి వ్యూహంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈ మాటలు మరి ఇంకా చాలా మాట్లాడుకోవడం ఉంది కానీ మరి సమయాభావం. మరి మీ అందరికీ కూడా మమ్మల్ని ఈ కార్యక్రమంలో పిలిచి మమ్మల్ని ఆహ్వానించి గౌరవించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాస్టర్ చెప్పినట్టు మీరు మా నంబర్లో మీ నంబర్లు కూడా ఒక మనకి ఫేస్బుక్లో ఎక్కడో పెట్టండి. సరదాగా ఎప్పుడైనా మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీరు పనిచేసే ప్రాంతాలకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, శరంగ శివప్రసాద్, చూశారు కదా అబ్బాయిని, అతను సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. మన స్కూల్లో చదివిన వ్యక్తి. ప్రతి సెప్టెంబర్ 5కి ఎక్కడున్నా అతను ఎక్కడ అమెరికాలో షూటింగ్ చేస్తున్నా సరే నాకు ఫోన్ చేస్తాడు, సార్ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే అందరికీ అవకాశం లేకపోవచ్చు కానీ ఈ రోజు వరకు నాకు ఫోన్ చేస్తాడు. ఎవరు సెప్టెంబర్ 5th వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూస్తారు, ఎందుకంటే వాడు చేస్తాడు. శరంగ శివప్రసాద్ నాకు ఫోన్ చేస్తాడు. అంత నంబర్ 1 స్టూడెంట్స్ మీరందరూ, అంటే మీకు అవకాశము లేకపోతే అంత వెసులుబాటు ఉండదు అందరూ చేయాలని కాదు కానీ మీ అందరూ అటువంటి కోవకు చెందిన స్టూడెంట్సే. అదృష్టంగా మా ఉపాధ్యాయ జన్మ ధన్యమైన మాట. మీ దగ్గర మీకు పాఠాలు చెప్పినందుకు, మీరు అంత ఉన్నస్థితికి వెళ్ళినందుకు మా ఉపాధ్యాయ జీవితం ధన్యమైంది చాలు. మాకు ఎంతకంటే మాకు ఏమీ అక్కర్లేదు. మీరందరూ చక్కగా ఇప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి చివరికి చిన్న మీ అందరి పర్మిషన్ తోటి మన పాఠశాల అంటే ఈ పాఠశాల మనందరం చదువుకున్నాము. అంటే నేను ఇక్కడ చదవలేదు, అంబాజీపేటలో పక్కనే నేను చదువుకునే టైంలో మా నాన్నగారు గంగలగూడలో పనిచేసే టీచర్గా నన్ను తీసుకెళ్ళి అంబాజీపేటలో చెప్పేసి అలా వెళ్ళిపోయారు అన్నమాట. అందుకని అంబాజీపేట హై స్కూల్లో నేను చదువుకున్నాను, అక్కడే ఉద్యోగం చేశాను. మరి ఇక్కడ చదువుకున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు, ఆయన మా బంధువు. మరి ఆయన నేను హెడ్ మాస్టర్గా ఎఫ్ఈసి తీసుకున్నప్పుడు ఆయన ముందన్నారన్నమాట, సార్ నాకు ఎఫ్ఈసి వచ్చే అవకాశం ఉంది, నేను చేయలేను సార్, నేను తీసుకోవాలని చెప్పి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు. రాఘవ్ గారు థ్యాంక్ యూ సార్. మరి థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. మరి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి నా యొక్క మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా ఇద్దరు ఎవరు పెద్దవారండి? నాకు ఓటేసేవారు చేతులు ఎత్తండి. హనుమంతరావు గారు ఓటేసేవారు, ఆయన పెద్ద ఆయన చేతులు ఎత్తండి. నాకంటే 3 years చిన్నవాడు ఆయన, నాకంటే 3 years యంగ్ ఆయన. మరి ఆయన నేను కాళ్ళ మీద పడతా ఉంటున్నా అంటే చిన్నవాడు ఆయన. థ్యాంక్ యూ సార్. స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అర్పిస్తున్నారు వీర ధర్మరాజు గారికి వారి నమస్కారాలు. ఎందుకంటే వారు దీనికి అధిపతి, అందుకని వారికి నమస్కారాలు. అదేవిధంగా నాతో పనిచేసినటువంటి తోటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు 2000-2001 బ్యాచ్
అని మొన్న ఒక అబ్బాయి వచ్చారు 12 అని ఆయన తప్పనిసరిగా వస్తాను రోజు అని చెప్పడం జరిగింది. అయితే నేను వెయిట్లో దాన్ని మన్నించి ప్రార్థన అందరికీ కూడా, అలాగే విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. 2001 అంటే ఇది నేను జస్ట్ 2001 నవంబర్లో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మరి ముంగండి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు అంత ముందు బ్యాచ్ అయి ఉండాలి బహుశా. అంటే 2001 బ్యాచ్ మధ్యలో వెళ్ళిపోయింది అనమాట. నవంబర్ 9 అయితే ఇప్పుడు విద్యా విధానం అప్పుడు విద్యాలయంతో పోలిస్తే మీరు చాలా అదృష్టవంతులు మీరు అందరూ కూడా. ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా వేరుగా ఉన్నది. నేను రిటైర్డ్ అయ్యి ఎప్పుడో 5 years అవుతుంది. నాకు అసలు విద్యా విధానికే సంబంధం లేదు. ఇంకా అలా నేను మాట్లాడలేదు. నేను అంటే అంత హేయంగా ధైర్యం విద్యా విధానం అంటే దాని జోలికి వెళ్ళేది. అయితే మీరు అప్పట్లో మరి ఎంతో శ్రద్ధాభక్తులతో విద్య నేర్చుకుని మీరు మరి ప్రయోజకులుగా తయారయ్యారని నేను అనుకుంటున్నాను. నేను బట్టి అందరూ కూడా ఏదో రకంగా తయారవుతారు. అందులో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతుంది, అయితే దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, లేదా మామూలుగా పోవచ్చు. ఎవరైనా సరే మరి కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం అనేటువంటి ఉండాలి ఎవరికైనా సరే. అప్పుడే మనం ఒక అభివృద్ధిలోకి రాగలం. అంటే అందరూ కూడా నేను అంత ప్రయోజకులని నేను అనుకుంటూ మీరు ఇంకా మీరు ఎక్కువ మాట్లాడడం 2 నిమిషాలు మాట్లాడేసి ముగించేస్తారు. మీరు ఇంకా ఉన్నతంగా నా విద్యార్థుల్ని 2002లో వచ్చాను నేను ఇక్కడికి. 2011 వెళ్ళిపోయాను. అంటే ఇంటికి 9 years అంతా పనిచేయడం జరిగింది స్కూల్లో. అయ్యాక మీరందరూ కూడా మా విద్యార్థులు, మా ప్రియమైనటువంటి విద్యార్థులు మీరందరూ కూడా. అయ్యాక మీరు మరి ఆయురారోగ్యములతోటి, సుఖ సంతోషములతోటి, శ్రద్ధాభక్తులతోటి ఉన్నతమైనటువంటి మీరు మరి పొజిషన్కి రావాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ మరి నేను ఎక్కడితో సెలవు తీసుకుంటాను. అంటే మీరు నన్ను గుర్తుపెట్టుకున్నారు, పిలిచారు. కొన్ని అనుమానకాలు నమస్కారాలు, మీకు బ్లెస్సింగ్స్. మేము పనిచేసిన కాలంలో మా వృత్తి ధర్మాన్ని అనుసరించాం తప్ప మీకు స్పెషల్గా ఏమీ చెప్పలేదు. మేము ఆ డ్యూటీ మేము చేసాం అంతే. మీరు మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఘన సన్మానం చేస్తున్నారు. ఈ వరవడి మా బ్యాచ్ మేము ఈ ఈ స్కూల్లోనే చదివాం. 81, 81, 82 మేమే స్టార్ట్ చేసాం. ఆ పెదపూడి ఎర్రాసత్తున్న ఆలిషా షేక్ మెడికల్ షాపు, ఈ ధర్మరాజు, మేమంతా ఒకే బ్యాచ్. స్టార్ట్ చేసింది మేము. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుంది. అది పుల్లేటూరు ఈ గ్రామాన్ని చేసుకున్నటువంటి ఇక్కడ ఏదో పుణ్యభావం ఉంది. ఇక్కడ రేసెస్ ఏమో ఉన్నాయి. ఇక్కడ మరి శివాలయము, అమ్మవారి గుడి అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చదివిన వాళ్ళంతా కూడా నేను ఈ స్కూల్ స్టూడెంట్ని కాబట్టి మీరు అందరూ కూడా జనజన ప్రవర్తనంగా అందరూ ఆ ఫ్యామిలీస్ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ అందరూ కలిసి ఎవరు ఏ వృత్తి రంగంలో చేసినా వారంతా కూడా ఆ వృత్తిలో రాణించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా అబ్బాయి కూడా 10th క్లాసు స్టేట్ 8th ర్యాంక్ వచ్చిందినప్పుడు ప్రతి రోజుల్లో 583 మార్కులు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా తర్వాత మళ్ళీ ఎవరు దొరుకుతారని చూసాం. వారంలో పనిచేస్తుండగా 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి మండలం ఫస్ట్, వాళ్ళ చెల్లాయికే సిస్టర్కే బిఫోర్ లాస్ట్ ఇయర్ 595 స్టేట్ 3rd ర్యాంక్. అది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే వస్తుంది కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ చాలా బాగున్నాయి,
అది మనం విడియో మనంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి మీ పిల్లలని కోరుకుంటూ, గవర్నమెంట్ స్కూల్లో చదివితే తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. ఈ గేమ్స్ ఉంటాయి, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, కాంపిటీషన్ తీసుకెళ్తాం. అదే 7th క్లాస్ స్టాండర్డ్లో చదివితే 8th క్లాస్. సంక్రాంతి శుభాకాంక్షలు. నేను 97 మార్చి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రమోషన్ మీద ఈ స్కూల్కి వచ్చాను. 2001 డిసెంబర్ వరకు ఇక్కడ స్కూలు ఇది మ్యాథ్స్ ఇంగ్లీషు ఇక్కడ చెప్పేవాడిని. అయితే గుర్తుపెట్టుకుని నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఈ సాంప్రదాయం అన్నది చాలా గర్వించదగ్గది. దీనికి పెద్ద ఆర్గనైజేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, ఈ ఎఫిషియన్సీ ఉండాలి. ఇన్ని ఉంటేనే కానీ ఇలాంటివి చేయడం అన్నది చాలా కష్టం. నాకు నిన్నే ఫోన్ వచ్చింది, అయితే వచ్చాను. అయితే ఏదో పుష్ప సినిమాలో చెప్పినట్టుగా మనం పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నట్టుగా మీ జీవితాల్లో ఫైరు ఎదజన్మాలని ఆశిస్తూ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలగజేయాలని భగవంతుని కోరుకుంటూ ఎంతో వర్ణిస్తున్నాను. చాలా మంది ముందు మాట్లాడారు. వాటి నుంచి నేను నేర్చుకుని చాలా ఉంది. దాదాపుగా నా ఉద్యోగ జీవితం మీ బ్యాచ్తో స్టార్ట్ అయింది. నేను 96 జూన్ నుంచి పుల్లేటూరు హై స్కూల్, పుల్లేటూరు మామూలు పుల్లేటూరు హై స్కూల్లో చేరాను. నేను చేరేటప్పటికీ నాకు చదువు చెప్పిన గురువులు కూడా సేవకులుగా ఉన్నారు. కొడు సత్యనారాయణ గారని, కనకాది శాస్త్రి గారు, ఇంకా విజయలక్ష్మి మేడం గారని ఉన్నారు. వాళ్ళు చూసుకుంటే నేను సేవకుల్లోకి వెళ్ళడానికి భయపడేవాడు. ఎందుకంటే ఆల్రెడీ నాకు వాళ్ళు చదువు చెప్పారు. ఆయన కంగారు రావయ్య అనేవాడు కొడు సత్యనారాయణ గారు. ఆ రకంగా పుల్లేటూరు హై స్కూల్ నుంచి నా ఈ బ్యాచ్ నుంచి నా ఉద్యోగ జీవితం స్టార్ట్ అయింది. అందరూ చక్కగా సెటిల్ అయినందుకు చాలా ఆనందిస్తున్నాను. మీకు అందరికీ మరింత ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఇప్పుడు నేర్పిస్తాం. నాకు 7th క్లాస్లో అట్లాస్ కొనమని సజెస్ట్ చేశారండి. ఆ అట్లాస్ ఇంకా ఉంచుకున్నాను. దానివల్ల నేను సోషల్ ఎంత వీక్గా ఉన్నా మ్యాప్లో మాత్రం ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ అండి నేను. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మన బ్యాచ్లో డాక్టరేట్ చేసిన ఇద్దరికి, స్టేజ్ మీద డ్యాన్స్ చేసి అలరించిన ప్రణయినికి, ఆ ముగ్గురికి చిన్న ఫెసిలిటేషన్ అండి. ఆ ముగ్గురు స్టేజ్ మీద రావాల్సింది కూర్చు. అలాగే వాళ్ళకి సన్మానం చేసే ఫ్రెండ్స్ కొంతమంది పేరు చెప్పడం మీకు స్వచ్ఛందంగా కొంతమంది రావాల్సిందిగా కూర్చున్నాం. మన ఉపాధ్యాయులను కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం సార్. డాక్టరేట్ సాధించడం అంటే తమాషా కాదు, మనం సత్కరించినట్టు ఈ విద్యార్థిని సత్కరించడం ద్వారాను గొప్ప. కూర్చోమ్మా, ప్రపట మీరు కూడా రండి, మీరండి అమ్మా. దండ నువ్వు రాఘవులు గారు దండ అయిందా కుర్రాడికి? కూర్చోమ్మా, గుర్తా కూర్చో, కూర్చో రా, పర్లేదు కూర్చో. బాగుంది చాలా చెప్పండి. మీరు రండి, మళ్ళీ రావాలి. మీరు బ్యాచ్ కూడా ఉండాలి వెనకాల, చేసింది మీరు కదా. రండి, మీరు మేమంటే మీరు ఇవ్వండి, పర్లేదు. అమ్మాయి మీరు రండి, సుబ్బలక్ష్మి మేమంటే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తా. ఆ మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ మరిన్ని ఉన్నత స్థానాలు అభినందించాలని మా అందరి తరఫున, మా ఉపాధ్యాయులు అందరి తరఫున మీకు బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాను. ఈ ఒక్క ఆయన మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళు కూడా డాక్టరేట్ చేసే అవకాశం చాలా ఉంది. బోరెడంత వయసు ఉంది, ఓపిక ఉంది. ఒబీడియన్ స్టూడెంట్ ఈ కుర్రాడు కూడా పవన్ కుమార్ మరి భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలోను లెక్చరర్గా చేస్తున్నాడు. అమ్మ మీరు చాలా వేయండి అమ్మ, పర్లేదు. అపర్ణ మీరు రండి అమ్మ, మీరు రెండు చాలా వేయండి. మన సహ విద్యార్థులకి మనం చేసుకున్న సత్కారం ఇది. మనం సత్కరించుకున్నట్టు ఎంతో మంది ఆడమొచ్చాలు ఉన్నారు మనలోను. మీరే ఉండండి వెనకాల. మళ్ళీ వెళ్ళొచ్చి నువ్వు కూడా గుర్తా ఇటు సైడ్ కూడా రండి, ఇటు సైడ్కి వచ్చేసండి. అది ఇచ్చేసి ఈ సైడ్కి వచ్చేసండి. ఇంకొద్ది ఫ్రెండ్కి రండి మీరు అందరూ. ఈ విద్యార్థి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా రావచ్చు, ఎవరో ఆహ్వానితులే. ఆ బెంచ్ లో కూర్చుని వాళ్ళు అశ్విని ప్రతాప్ పూర్తి పేరుతో పిలుస్తున్నాడు నిన్ను.
రా, ఒక్క సర్నేమ్ ఇస్తే పూర్తి పేరు చెప్తాం. రా మా సునీత పిల్లరా. ఇంకా ఈ విద్యార్థి బెంచ్మేట్లు, అలాగే గొప్ప బెంచ్మేట్లు. సుబ్బలక్ష్మి మీరు చాలా కప్పండి అమ్మాయికి. కొత్త పిల్లలు ఉన్నారా? నాగేశ్వరరావు అమ్మమ్మ, నాగేశ్వరరావు కూతురు రా. రా శాంతి, నువ్వు కూడా రమ్మ. మేమంతా ఇవ్వండి. ఆ మగడు కన్నా రావాలబ్బా, ఇలా నుంచోవాలి. అన్నీ ఓకే, ఒకసారి ఇలా చూడండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అమ్మా. ఆ చదువులో కూడా ఉన్నతంగా రాణించాలి. అమ్మా నా మందికి మీ ఆపణ హస్తాలు అందించండి. ఎందుకంటే మనతో చదువుకుని కొంతమంది కుటుంబాలు ఆ రోజుల్లో ఫుల్ ఫీజు 30,000 కట్టాలన్నారు. అప్పుడు ఆ అమ్మాయికి నా ఫ్రెండ్స్ సహకారంతో, కొంతమంది సహకారంతో నేను కొంత సహకరించి ఆ ప్రిన్సిపల్కి మాటిచ్చి, ఆ తల్లికి మాటిచ్చాను. నేను నా పిల్లలు ఇంటర్మీడియట్ చదువు ఆగదు, ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఆ పిల్లలు ఇంటర్మీడియట్ చదివించాము. ఆ తర్వాత అమ్మాయి మన పవన్ కుమార్ తెలిసే 10 ఏళ్ళ మంది చూస్తుంటే తెలుస్తుంది. 2003-04 అవుట్పుట్లను భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో చదివింది ఆ అమ్మాయి. అక్కడ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఆ అమ్మాయి ఒబీడియన్స్ కి, పెర్ఫార్మెన్స్ కి కూడా కన్సెషన్ ఇచ్చారు. నౌ షీ ఈజ్ సాఫ్ట్వేర్ అట్ బెంగళూరు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే పెడితే అందరు రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకోసం అందరూ ఉండగా డైరెక్ట్ గా చెప్తే కొంచెం రీచ్ అవుతుంది. గ్రూప్ లో చెప్తుంటే అవ్వట్లేదు అన్న కారణంగా ఇక్కడ మాట్లాడుకుందాం. ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేద్దాం, ఆ గ్రూప్ అలా ఉంచేయకుండా అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకున్నాను సార్. ఎవ్రీ ఇయర్ ఒక మంచి కార్యక్రమం, అది ఏదైనా. ఒకసారి మీరు 2 కేజీలు పూలు అమెరికా నుంచి పంపించారు దేవుడికి పూజ చేయమని. ఎవరు చేయాలి పూజ? మీరు చేస్తారా డైరెక్ట్ గాను? పూజారు అనేవాడు అక్కడ ఉండాలి. అందరూ డబ్బులతో సహకారం చేయట్లేదు. వాళ్ళు పంపించిన డబ్బులు సద్వినియోగం చేస్తే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఆ కుటుంబానికి అందజేయండి. అందరూ ఒకేసారి అవ్వలేదు. మీరు సెటిల్ అయిన తర్వాత లైఫ్ లో మీ ఫ్యామిలీ సెటిల్ అయిన తర్వాత బాగా చూసుకుంటే మీ పిల్లల్ని దాంట్లో కొంత అంతే, అంతకంటే వేరే ఏం లేదు. మనకు ఉన్నదంతా ఇచ్చేయలేదు. ఏమీ మనం జాగ్రత్తగా చూసుకుంటే మన ఫ్యామిలీని సెటిల్ చేసుకుని మనం ఇవ్వగలిగినంతలో మన ఫ్రెండ్స్ మొదలు ఉన్నాడు ఇక్కడ, అదే అక్కడ శాంతి ఉంది, ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది. ఆ లోకల్ వాళ్ళకి ఏమన్నా నీట్ ఉందో ఎవరికైనా అడిగి ఆ కార్యక్రమాలు చేపడితే మన జన్మకంటే సాధ్యత ఉంటుంటాం. తప్పకుండా సార్, తప్పకుండా మీ సూచనలు తీసుకుంటాం సార్. అందరూ లంచ్ చేసి మళ్ళీ అదవరికి ఇదే ప్లేస్లో ఉండండి. ఇంతకన్నా బాగా మనం గంతులేద్దాం. అందరి గురించి ఏది అడిగితే అది ప్రతి ఒక్కటి మనం సంక్రాంతి జరుపుకుందాము అని అందరూ కలిపి జరుపుకుందాం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి పెట్టుకున్నాం. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళద్దు, ఫోన్ చేసి అందరూ ఇక్కడికే రండి. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే, ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు, ఆ రోజులు మళ్ళీ రావు.
సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే
కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా దోస్తులం మనం దూసుకెళ్ళుదాం హద్దులేదురా స్నేహబంధమే బలం రచ్చలేపుదాం హద్దులేదురా అమ్మ నాన్న పంచిన ప్రేమ కన్న చిలిమి తీసిపోదురా నువ్వు ఎంత ఎదిగినా నిన్ను చనువుగానే పిలుస్తుంది వచ్చేను నా వంక ఇన్నాళ్ళలో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఇన్నాళ్ళలో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా ఈ గాలి నిలిపాడు ఈ కళలు ఈ వలపుల తలపులతో తెలిపాడు ఈ కథను ఈ వలపుల తలపులతో తెలిపాడు ఈ కథను ఈ రాళ్ళి జవరాలై ఇక నాట్యాలాడేను ఈ రాళ్ళి జవరాలై ఇక నాట్యాలాడేను ఈ గాలి చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తలపు చివరి మలుపులో We wish all the joy. We miss you. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్
స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ మారిన